హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎన్విఎస్ తెలుగు టెక్. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మనకు న్యూ క్యూఎస్ క్యాప్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయింది. సో దానిలో ఏమేం చేంజ్ అయింది, సర్వీసెస్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుసుకునే దానిపైనండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. సో కియోస్క్ లాగిన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ద అబోవ్ లిస్టెడ్ సర్వీసెస్ అని ఉంది కదా, దీనిపైన మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ యువర్ విండో ఇస్ ఓపెనింగ్ అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది. ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకోగానే మనకు కొద్దిసేపట్లోనే మనకు న్యూ కియోస్క్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఇంటర్ఫేస్ అండి. న్యూ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు కొన్ని సర్వీసెస్ ఇచ్చాడు. అంటే నార్మల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇంతవరకు 1 by 1 ఇచ్చేది. సో అట్లా కాకుండా మనకు షార్ట్ కట్లో ఇచ్చాడు అన్నమాట. క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫర్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, వ్యూ, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఏపీఎస్ రిజిస్ట్రేషన్, ఆధార్ సీడింగ్, పాస్బుక్ ప్రింటింగ్, అకౌంట్ ఓపెనింగ్, కేవైసీ అప్డేషన్, మనీ ట్రాన్స్ఫర్. ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఇచ్చాడు. నార్మల్గా ప్రీవియస్ ఏం చేశాడంటే మనకు క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫర్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, వ్యూ ట్రాన్సాక్షన్ హిస్టరీ అండ్ రీసెట్ పిన్ అనే ఆప్షన్ వచ్చేయండి. సో అప్పుడు రీసెట్ ఆప్షన్ పిన్ అనేది ఏటీఎం పిన్ రీసెట్ అనే ఆప్షన్ తీసేసి మనకు కొన్ని ఇంకా అడిషనల్గా కొన్ని సర్వీస్ అనేది షార్ట్ కట్లో ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనము చూసుకుంటే పైన క్యాష్ డిపాజిట్ పైన మనకు లోన్ సర్వీస్ అనేది ఈ ఇంటర్ఫేస్లో లోన్ సర్వీస్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు లోన్ సర్వీస్ అనే ఆప్షన్ ఇక్కడ లేదు. సో ఎక్కడ ఉంటుందంటే కనుక మనకి ఇక్కడ లోన్ రిలేటెడ్ సర్వీసెస్ అని ఉంది కదా. సో లోన్ రిలేటెడ్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనకు లోన్ డిపాజిట్ అనే ఆప్షన్ ఇందులోనే ఇచ్చాడనమాట. సో ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూశారు కదా, లోన్ డిపాజిట్ అండ్ వీ లోన్ డాటా కలెక్షన్ అని చెప్పేసి. సో అక్కడ తీసేసి ఇక్కడ ఇచ్చాడన్నమాట. సో అదే కాకుండా మనకు ఇక్కడ ఇంతవరకు రీసెట్ పిన్ అనే ఆప్షన్ ఉండే కదా. సో ఆ రీసెట్ పిన్ ఆప్షన్ అనేది ఎన్ని ఇచ్చాడు, మనకు ఏఎస్ బ్యాంకింగ్ అని ఉంది కదా, ఈజీ బ్యాంకింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ అనేది మనకు రీసెట్ ఆప్షన్ అని ఇచ్చాడు. సో ఇందులో మనకి ఏమేమి ఆప్షన్ ఇచ్చాడంటే కనుక ఏఎస్ బ్యాంక్ క్లిక్ చేసుకోగానే ఆధార్ సీడింగ్, ఐపీఎస్ ఫ్లాగ్ రిజిస్ట్రేషన్ మోడిఫికేషన్, ఏటీఎం కార్డ్ ఇష్యూయన్స్ అండ్ రీఇష్యూయన్స్ అండ్ రీసెట్ పిన్, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్ అండ్ చెక్ బుక్ రిక్వెస్ట్ అండ్ స్టాప్ పేమెంట్ రిక్వెస్ట్. సో ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చాడనమాట. ఏఎస్ బ్యాంకింగ్లో మనకు 1 2 3 4 5 6 7 అనే ఆప్షన్ ఇచ్చాడనమాట. సో అదే కాకుండా మనకి ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంది కదా. సో రిపోర్ట్స్ అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ పాత సైట్లోకి వెళ్ళి తీసేసి కొత్త సైట్లో ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ రిపోర్ట్స్ అని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కొత్తగా రిపోర్ట్స్ అనేది వస్తుంది కదా. సో ఇది ప్రాసెస్ అనమాట. అంటే పాత సర్వీస్తో సంబంధం లేకుండా మనకి ఇక్కడ కొత్త దాంట్లోనే ఇస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే కనుక మనకి కూడా సో ఇప్పుడు రిపోర్ట్స్ ఓపెన్ అయింది. రిపోర్ట్స్ ఓపెన్ అయినప్పుడు హోమ్ పేజ్ అనేది ఆప్షన్ వచ్చింది కదా. ఇక్కడ హోమ్ పేజ్ అనే ఆప్షన్. సో ఇప్పుడు మనం ఇళ్ళకి వెళ్ళి బయట వెళ్ళాలంటే కనుక మనం ఇక్కడ డైరెక్ట్ కియోస్క్ యాప్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూశారు కదా, ఎస్ఎస్జి రిలేటెడ్ సర్వీసెస్ అని చెప్పేసి. సో ఎస్ఎస్జి రిలేటెడ్ సర్వీసెస్ నేను ముందు ముందు మీకు అప్డేషన్ చేస్తూ ఉంటాను. సో నా ఈ ముందు ముందు అప్డేషన్లో నాకు మీకు మొట్టమొదటిగా నోటిఫికేషన్ రావాలంటే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ ఏదైతే ఛానల్ ఎన్విఎస్ తెలుగు టెక్ ఛానల్ ఉందో ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది తప్పకుండా కొట్టాలి, ఎంటర్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు ఏదైతే నేను వీడియో చేస్తున్నానో మీ వీడియో చేయగానే మీకు ముందుగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు మీ యూట్యూబ్ నోటిఫికేషన్లో, అంటే మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ చెప్తుందన్నమాట. అంటే నా ఛానల్లో కొత్త రిలేటెడ్ అప్డేషన్ రిలేటెడ్ వీడియో అప్లోడ్ అయింది చూసుకోవడానికి అని చెప్పేసి వస్తుంది. సో అది కాకుండా అండ్ ఇన్స్టెంట్ రిఫండ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది కదా. సో దీనిలో ఏం సర్వీసెస్ ఉన్నాయో మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ రిఫండ్లో మనం చూసుకుంటే లోన్ డిపాజిట్ రిఫండ్, ఐఎంపిఎస్ రిఫండ్, పీపీఎఫ్ /SSA రిఫండ్. ఎస్ఎస్ఏ అంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఉంది కదా, దానికి సంబంధించింది ఇక్కడ రిలేటెడ్ ఇచ్చాడనమాట. సో ప్రీవియస్ మనకు ఏం చేశాడంటే కనుక
సో అకౌంట్ ఓపెనింగ్ సర్వీసెస్ అని మనం క్లిక్ చేసుకోగానే ఇంతవరకు మనకు ఈకేవైసీ అని చెప్పేసి వచ్చిండే అండ్ అకౌంట్ ఓపెనింగ్ ఎంక్వైరీ అండ్ ఫామ్ జనరేషన్ అనేది వచ్చిండే. అది కాకుండా ఈ ఆప్షన్స్ అనేది మనకు లేకుండా అన్నమాట. ఆర్డీ ఎస్డి అకౌంట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఉంది కదా, అది లేదన్నమాట. అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేశాడు. ప్లస్ నామినీ క్రియేషన్ ఎంక్వైరీ ప్లస్ RD/STDR క్లోజర్ అని చెప్పేసి కూడా మా ఆప్షన్ ఇచ్చాడు అనమాట. సో ఇవన్నీ మనకు అకౌంట్ ఓపెనింగ్ సర్వీసెస్లో చూపిస్తాయి. సో ఈ యాజ్ వెల్ యాజ్ వెల్ అని అంటే ఇప్పుడు మనము పాత ఏవైతే ఉన్నాయో పాత క్యాష్ డిపాజిట్స్, క్యాష్ విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫర్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, మనీ ట్రాన్స్ఫర్ అనేది ఉంది కదా. సో మనీ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఇక్కడ షార్ట్ కట్ ఇచ్చాడు అనమాట దీనికి. అంటే ఏదైతే ఆప్షన్ ఉందో మనకి ఇక్కడ షార్ట్ కట్ ఆప్షన్ ఇచ్చాడు అనమాట. సో ఇందులో మెయిన్గా అప్డేషన్ ఏం జరిగిందంటే కనుక మనకి ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, రిపోర్ట్ ఆప్షన్ మీకు కనపడిపోతుంది కింద. ఇక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ అందులో యాడ్ చేశాడు. సో ఇక్కడ మనం రిపోర్ట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనము పాత సైట్లోకి వెళ్ళి చూసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్ ఇక్కడే మన కొత్త సైట్లోనే మన రిపోర్ట్స్ ఓపెన్ చేసుకుంటే హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మన క్యాష్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అంటే ఆ రోజు చేసిన ట్రాన్సాక్షన్ సంబంధించిన రిలేటెడ్, కస్టమర్ ఓపెనింగ్ అకౌంట్ రిలేటెడ్ సంబంధించిన అన్ని ఆల్మోస్ట్ రిపోర్ట్స్లో ఏవైతే ఉన్నాయో మన పాత సైట్ నుంచి రిపోర్ట్స్ ఏవైతే ఓపెన్ చేస్తామో కొత్త సైట్లో కూడా మన రిపోర్ట్స్ ఓపెన్ చేసుకొని రిపోర్ట్ విండోస్కి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్. అంటే న్యూ ఇంటర్ఫేస్ మ్యాక్సిమం అందరికీ నచ్చింది. సో నాకు కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఈ రిలేటెడ్. మీకు ఈ వీడియో మీకు కంప్లీట్గా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఏవి సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయో అనేది మీ కన్ఫ్యూజన్ అనేది వెళ్ళిపోయిందని ఎక్స్పెక్ట్ చేస్తూ, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.